తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు పదే పదే తెలంగాణ కోటి రతనాల వీణ పసిడి పంటలతో దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగే రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి గారు కోటి ఎకరాలకు నీళ్ళిస్తా దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దానికి తగ్గట్టుగా పండిన పంటలు కొనేటువంటి వ్యవస్థను మాత్రం అమలు చేయలేకపోతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత డోలాయమానంలో రైతులు లేరు. పంట పండిస్తే ఐకేపీ సెంటర్లలో, సొసైటీ సెంటర్లలో వడ్లు అమ్ముకోవచ్చినటువంటి భరోసా ఇవాళ లేకుండా పోయింది రైతులు. రాజకీయాలు గంగలబోను కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడి రైతుల కళ్ళలో మట్టి కొట్టి ఇవాళ రైతు బంధువు పేరిట పంటకు 5,000 రూపాయలు ఇస్తానటువంటి ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు ఒక చేతితో ఇచ్చి ఇవాళ క్వింటల్ వెనుక 40 కిలోల బస్తాకు 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోల తరుగు మిల్లును బట్టి రైతు పరిస్థితిని బట్టి ఇవాళ వడ్లను తెచ్చుకునే పరిస్థితి. అంటే క్వింటల్ ధాన్యం అమ్మితే మిల్లర్లు రైతు దగ్గర కట్ చేసినటువంటి వడ్లు 10 కిలోలు, అంటే దాదాపు 200 రూపాయలు. 20 క్వింటాల్లో 25 క్వింటాల్లో పండితే ఒక ఎకరం వడ్లు పండిస్తే మిల్లర్ల దగ్గర కట్ అయ్యేటువంటి ఆ వడ్ల విలువ 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు. ఎకరానికి ఒకవైపు 5,000 రూపాయలు చేతిలో పెట్టి 4,000 రూపాయలు, 5,000 రూపాయలు ఈ కటింగ్ పేరిట రైతు నోట్లో మట్టి కొడితే పట్టించుకునే నాదులు లేడు. ఇంత మేరకి ఓట్లు, సీట్లు, అధికారం తన కీర్తి తప్ప ప్రజా పరిపాలన మాత్రం గాలి కుదిలేసి. అసలు సీజన్ వస్తుందంటే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రతిపక్షాలతో మీటింగ్ ఉండేది. దాన్ని నేను స్వయంగా చూసిన. రోషా గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్ని పార్టీల వాళ్ళని పిలిపించుకొని వర్షాకాలం పంట మొదలు కాబోతూ ఉంది, ఎండాకాలం పంట మొదలు కాబోతుంది, ఎక్కడ ఇబ్బంది కాకుండా, గన్ని బస్తాల ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా, గోడౌన్ల ఇబ్బంది లేకుండా, హమాలీల ఇబ్బంది లేకుండా మంచిగా జరిపించాలని చెప్పి ముఖ్యమంత్రి సమక్షంలో రివ్యూలు ఉండేది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతిపక్షాలు గుర్తించడు, రివ్యూలు పెట్టడు. ఉంటే ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లో తప్ప సచివాలయం ఉండదు, బోర్డు చెప్పుకునేటువంటి దిక్కు లేదు. ఇవాళ మంత్రులకేమో ఏం చేయాలో స్వేచ్ఛ ఉండదు. ఇవాళ కరీంనగర్ జిల్లా ప్యాడీ పండించేటువంటి ప్రాంతం ఇది. అనాదిగా 30 ఏళ్ళుగా వరి పండించేటువంటి ప్రాంతం ఇది. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసామని చెప్పినప్పటికీ, సొసైటీ పరంగా ఉన్న సెంటర్లు ఓపెన్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా కొనుగోళ్ళు, మొత్తం వరి కుప్పలన్నీ కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ కుప్పలు పోసి 20 రోజులుగా, 25 రోజులుగా, 30 రోజులుగా పడిగాపులు కాసే పరిస్థితి ఇవాళ రైతులకు ఉంది. రైతులే స్వయంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందో లేదో, కొంటుందో అని చెప్పి 1,600 రూపాయలకు, 1,650 రూపాయలకు కల్లాల కాడనే తెగనమ్ముకునే పరిస్థితి వచ్చింది. అంటే ఒక ఎకరం మీద దాదాపు 300 రూపాయలు తక్కువ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత లాస్ అవుతుంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలని, ఈ కటింగ్ లేకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా సకాలంలో పంటను వడ్లను దించుకోవాలని, వెంటనే డబ్బులు పే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇతర రాష్ట్రాలలో వర్షాకాలం పంట నూకలు కూడా కావు,
ఫార్మాలిటీ పోయే పరిస్థితి లేదు. ఎండాకాలం పంట అంటేనే నూకలైతే అని చెప్పి ఫార్మాలిటీ అని చెప్పి ఏదైనా గొడవ ఉంటుంది తప్ప వర్షాకాలం పంటకు అది కూడా లేదు. ఇవాళ ప్రభుత్వం సోద్యం చూడకుండా వెంటనే రైతులను ఆదుకోవాలి, రైతుల పంట కొనాలని చెప్పి డిమాండ్ చేస్తారు. సర్పంచ్లు కేంద్ర ప్రభుత్వం 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారు. 1 లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ కూడా యుటిలైజేషన్ సర్టిఫికేట్ సకాలంలో సబ్మిట్ చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇచ్చిన డబ్బుకు యుటిలైజేషన్ సర్టిఫికేట్లు కేంద్రానికి పంపించారు. ఏ డిపార్ట్మెంట్ డబ్బులు వచ్చినప్పటికీ కూడా యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే మళ్ళీ ఫర్దర్ గ్రాంట్స్ రిలీజ్ అవుతుంది. అది ఆరోగ్య శాఖలో అట్లే ఉంటుంది, అది నరేగా ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అట్లే ఉంటుంది, ఇవాళ గ్రామ పంచాయతీకి ఇచ్చిన అట్లే ఉంటుంది, మున్సిపాలిటీకి ఇచ్చిన 9-10 నెలలుగా యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కేంద్రం కూడా డబ్బులు సకాలంలో ఇవ్వని పరిస్థితి వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఉండడానికి కారకులు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, చేసిన పనులకు బిల్లులు లేవు. ఒకవేళ ఎక్కడైనా బిల్లులు చేయించుకొని చెక్కు తెచ్చుకున్నా కూడా 3 నెలలలోపు చెక్కు అయితే పాస్ కావను. ఆ చెక్కుల పాస్ కోసం ఇలా సర్పంచులు ఆఫీసులకు పోయి బదిలాడుకొని పైసో పరకో చెల్లించుకొని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడక్కడ సర్పంచులు బిల్లులు రాక చచ్చిపోతున్న పరిస్థితులు మనం చూసాం. అసలు సుంకరుల కండధ్వానం అయిపోయింది సర్పంచ్ పోస్ట్, సుంకరుల కండధ్వానం అయిపోయింది. ఇలా రాష్ట్రంలో ఉన్న సర్పంచులు గౌరవంగా బతకాల్సిన వాళ్ళు, ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు, ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు, ఆదర్శంగా ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళకే దిక్కులేక ఇలా సూసైడ్ చేసుకునే పరిస్థితికి కారకులు ఈ ప్రభుత్వం కాదా, కేసీఆర్ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ డబ్బులు రాకపోవడం వల్ల ఏ గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి జీతాలు వస్తలేవు. 3 నెలల నుంచి ఎక్కడికి పోయినా బిడ్డ మాకు జీతాలు వస్తలేవు, మీరు జర మాట్లాడమని చెప్పే పరిస్థితి వచ్చింది. నేను అంటున్నా, ఇవాళ ప్రగల్భాలు పలకడం కాదు, పేరుకేమో బ్రహ్మాండంగా ధనిక రాష్ట్రం అని చెప్తాడు, బ్రహ్మాండమైన పరిపాలన చెప్తున్నాడు, దేశానికి ఆదర్శం ఎక్కడ అంటే తెలంగాణ చెప్తున్నాడు. కానీ ఇవాళ ఊరి పేరేమో కస్తూరి వారు, ఇంట్లోనేమో గబ్బిలాలు అవుతానట్టుగా కేసీఆర్ గారి పని విధానం ఉన్నది. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్పంచులు ఇవాళ వాళ్ళను ఏమైనా అంటే సస్పెండ్ చేస్తా అని చెప్పి బెదిరిస్తుండొచ్చు, వాళ్ళని ఇబ్బంది పెడుతుండొచ్చు. కానీ తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఈ రాష్ట్రంలో ఏ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉండొచ్చు, బీజేపీ పార్టీ సపోర్ట్ ఉండొచ్చు, ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ సర్పంచులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇలా మా ఉసురు పోసుకుంటుందనే భావన మాత్రం ఉంది. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో తప్పకుండా చేస్తారు. కానీ ఇప్పటికైనా స్పందించి దీని మీద పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కూడా బాగా మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడే మాటల కంటే కూడా వాళ్ళకి చేతలు చేసి గ్రామాలను మంచిగా చూసుకోవాలని చెప్పి, సిబ్బందికి జీతభత్యాలు వచ్చినట్టు చేయాలని చెప్పి, సర్పంచ్ల బిల్లులు వచ్చినట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. 3వ ఇష్యూ, ఇవాళ ముఖ్యమంత్రి గారికి చాలా రోజుల తర్వాత జ్ఞానోదయమైనట్టు కనబడతారు. ఎందుకంటే 2014లో అధికారికి వచ్చిన తర్వాత 2015లో అసలు కథ మొదలైంది. నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదు, సంఘాలకు ఆస్కారం లేదు, ట్రేడ్ యూనియన్లు అక్కర లేదు, ఈ దబ్బడం పార్టీలు వద్దు, సూది పార్టీలు వద్దు, గుండు పిన్ను పార్టీలు వద్దు, నా రాజ్యంలో ధర్నా చౌకులు ఉండవు, నా రాజ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉండద్దు, నా రాజ్యంలో ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్, సెకండ్ ఏఎన్ఎం, విఆర్ఏ, విఆర్ఓ ఎవరైనా కావచ్చు సమ్మెలు చేస్తే ఉక్కుపాదం పెట్టిండు. మున్సిపల్ కార్మికుల మీద వేటు వేసి 1500 మంది సస్పెండ్ చేసిండు. మొన్నటికి మొన్న 60 మంది విఆర్ఏలు చచ్చిపోతే వరంగల్కి వచ్చినప్పుడు దరఖాస్తు ముఖం మీద కొట్టిండు. నాకు తెలిసి అది ఎంఆర్పిఎస్ కావచ్చు, అది గిరిజన సంఘాలు కావచ్చు, అది బీసీ సంఘాలు కావచ్చు, కులపరమైన సంఘాలు కావచ్చు, ఏ సంఘాలు ఈ 8.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే, ఏ చైతన్యం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ చైతన్యాన్ని చంపేశాడు. ఏ సంఘాల అండతో
ఏ సంఘాల అండతో తెలంగాణ వచ్చిందో, ఇవాళ తెలంగాణ వచ్చేంత వరకు బస్సుపై నడవదని చెప్పినటువంటి ఆర్టీసీ కార్మికులు కావచ్చు, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడుతుందని చెప్పిన బీఆర్ఏలు కావచ్చు, ఇట్లా అనేక వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గత 8.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా వాళ్ళ సంఘాలకు గుర్తింపు కానీ గౌరవం కానీ వాళ్ళ దరఖాస్తులు స్వీకరించి ఈ పని చేస్తాం ఈ పని చేయమని చెప్పిన పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఎక్కడ జ్ఞానోదయం అయిందో కానీ ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళ కలగడిపోతుంది. వాళ్ళ ఆర్టీసీ కార్మికులారా రండి రండి, ప్రభుత్వ ఉద్యోగులారా రండి, మీకు ఇది ఇస్తాం. సిపిఐ పార్టీ పక్కగా కూర్చోబెట్టుకుంటాడు, దబ్బడం పార్టీని ఇరుపక్క కూర్చోబెట్టుకుంటాడు, గుండు పిన్ని పార్టీని వెనుక కూర్చోబెట్టుకుంటాడు. కాపాడాలి అంటున్నాడు. ఇవాళ నేను అంటున్నా 2015లో నేను మొన్న చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, 2014 కంటే పూర్వం ఇదే కేసీఆర్ గారు వరవర్రావు గారు జైల్లో ఉంటే పోయి పలకరించిండు, కూరగాయన గారు హాస్పిటల్లో ఉంటే పలకరించిండు. కానీ అదే వరవర్రావును అదే కూరగాయన ఆలోచన కలిగిన వాళ్ళని మాత్రం ఇక్కడ శృతి విద్యాసాగర్ రెడ్డి ఇద్దరు ముక్కుపచ్చని బిడ్డల్ని చంపేసిండు. ఇక్కడ వరంగల్ జిల్లా తాడవాయి దగ్గర అనుకుంటా ఇద్దరిని చంపేసి ఏం మెసేజ్ ఇచ్చారంటే, ఇక మీ అక్కడ నాకు అయిపోయింది, 2014 వరకు మీరు మాకు సపోర్ట్ చేసి సరిపోయింది, ఇక ఇప్పుడు నా దగ్గర నీకు చెల్లుబాటు లేదు బిడ్డ అని చెప్పి చంపేసి ఒక మెసేజ్ ఇచ్చిండు. నక్సలైట్ పార్టీలకు ఇచ్చిండు. కోదండరామ్ లాంటి వాడిని అయితే ఇంట్లో ఉన్నా కూడా దర్వాజలు పగలగొట్టి తెలంగాణ ఉద్యమంలో ఎంత గొప్పగా ఉన్నాడు ఈ కోదండరామ్, మా కోదండరామ్ని పట్టుకొని మాటలు అంటారా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నాడు, ముఖం చూడు ఎంత ముద్దుకుంది, మా కోదండరామ్ అంటే చీల్చి చెండాడతా, నాలుక చీలి చింత కడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చివరికి ఆయన ఎక్కడైనా పిలిపిస్తే ఆయన డోర్లు పగలగొట్టి ఆయన ఇల్లులు పగలగొట్టి రాత్రి తీసుకుపోయి లోపల పెట్టి అసలు అనేక సార్లు హరగోపాల్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు చేయాలి మేము కలవాలని చెప్పి చేస్తే ఎన్నడూ వాళ్ళకు కనీసం ఒక అపాయింట్మెంట్ ఇచ్చిన పాపనే కానీ కలవడానికి ఆస్కారం కూడా లేకుండా చేశారు. సిపిఐ పార్టీ అనేక సార్లు మా పత్రిక గుంజుకుంటున్నాయా మన తెలంగాణ అని చెప్పిన వారికి వస్తే 100 సార్లు అయ్యో బాధపడ్డాం, ఈ సమ్మె చేస్తే కార్మికులు తీసేసి మీరు ఆదుకోండి అని చెప్పిన వారికి వచ్చింది. కొన్ని 100 సార్లు సిపిఐ పార్టీ నాయకులు సిపిఎం పార్టీ నాయకులు వాళ్ళు కార్మికుల పక్షం నిలబడి సమ్మె చేస్తున్నప్పుడు మా దగ్గరికి వచ్చింది. కానీ ఏం చేయలేకపోయినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరి మాట వినడు కాబట్టి, ముఖ్యమంత్రి గారు ఇలాంటి తీసుకపోతే మా మీదనే నెగిటివ్గా మాట్లాడే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఏమరా మీకే నేను ఏం చేస్తున్నా మీరు ఏం చేస్తున్నా చెప్పి మమ్మల్ని గద్దించి పెడతారు కాబట్టి ఇవాళ అట్లా అందరినీ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల చైతన్యాన్ని నాశనం పట్టించారు. చివరికి ఇందిరా పార్క్ ధర్నా చౌకలు కూడా ఎత్తేసారు. కానీ వాళ్ళు ఏం మొదలు పెట్టాలి, ఇక ప్రజాస్వామ్యాన్ని కాపాడే తెలంగాణ ప్రజలు అలాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి అడుగుతున్నాడు. ఇవాళ అందరూ మొత్తం సంఘాలు ఇంతకుముందు ఏ సంఘాలు అవుతుందో ఇవాళ ఎంఆర్పిఎస్ పిలిపించుకుంటాడు, ట్రైబల్ సంఘాలను పిలిపించుకుంటాడు, సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ ఎంఎల్ పార్టీ లెఫ్ట్ మేధావులు. గమదైన విషయం ఏంటంటే ఇలా మతోన్మాదాన్ని నిలువరించగలిగే శక్తి ఆ సత్తా మీకే ఉందని చెప్పి అంటున్నాడు. అక్కడికి వచ్చి నేను అంటున్నా, ఏం చెప్పినా కేసీఆర్ గారు నేను ఒక్కటే ఈ పార్టీలందరూ కూడా లెఫ్ట్ మేధావులకి ఇలా కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఇలా సంఘాలకి చైతన్యాన్ని అడుగుతున్నా, కేసీఆర్ గారు దేశంలో మోడీ ఏం చేస్తున్నావు పక్క పెట్టి కానీ కేసీఆర్ చేసినంత కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇలా మీరు మళ్ళా భ్రమంలో పోయి నాకు తెలిసి కేసీఆర్ గారు అందితే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. ఇవాళ అర్థమైపోయిన తర్వాత కూడా మళ్ళీ అలా ఏదో కేసీఆర్ గారిలో ఏదో ప్రగతి కాముకుడు అని చెప్పి ప్రోగ్రెసివ్ సీఎం అని చెప్పి ఏదో గొప్పగా ఏదో బీజేపీతో కొట్లాడుతుందని చెప్పి కేంద్రానికి వ్యతిరేకంగా కొట్లాడుతుందని చెప్పి ఏదో చేస్తున్నాడు. ఇది అర్థం చేసుకోమని చెప్పబోతుంది. ఈ నాలంటోడు గెలిచి అసెంబ్లీకి పోతే రానియలేదు. ఏం ప్రజాస్వామ్యం? మీరు బాగా మాట్లాడుతున్నారు, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులారా, ఇలా నాలాంటి కొన్ని గొంతు నొక్కుతున్న మాట వాస్తవం కాదా? అసెంబ్లీలో రెండోసారి కూడా సస్పెండ్ చేస్తున్న మాట వాస్తవం కాదా? మీ పార్టీ ఎమ్మెల్యే ఒక్కడికి వెళ్తే ఒక్కరిని తీసుకున్న మాట వాస్తవం కాదా? అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా మొత్తం తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్ పార్టీని కథం పట్టించిన మాట వాస్తవం కాదా? ఇలా మొత్తం 119 ఉంటే 119, 104, 105 వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మిత్ర బృందం 7 మంది ఎమ్మెల్యేలు, మొత్తం కలిస్తే 110, 111 మంది వాళ్ళే ఉంటారు. 119లో 110, 111 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. అంటే ఎవరు ప్రశ్నించడానికి ఆస్కారం లేదు, మాట్లాడడానికి ఆస్కారం లేదు. అసలు ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచన చేయండి.
ఇలా తుంటెత్తేసి ముద్దెత్తుకునే ప్రయత్నం చేయకండి సుమా. మీకు ఎక్కడ దాకా మళ్ళీ ఆయన కొంచెం మళ్ళీ ప్రజాక్షేత్రంలో రాబోయే ఎన్నికల్లో గెలవాలి కాబట్టి అన్ని డ్రామాలు వేస్తున్నాడు. గెలిచిన తర్వాత అసలు నైజమైందో మళ్ళీ మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు ఆగమైపోతారు. అప్పుడు మాలాంటి వాళ్ళం మళ్ళీ మీకు దిక్కవుతారు తప్ప ఇంకో ఎవరు కాదు. ఇలా మాలాంటి వాళ్ళం పదవులలో ఉండి కూడా ధర్మం కోసం కొట్లాడినాం మేము, ప్రజాస్వామ్యం కాపాడడం కోసం కొట్లాడినాం మేము. మా మంత్రి పదవి కంటే కూడా ఇలా ప్రజల ముఖ్యమని చెప్పి కొట్లాడిన ఇలా విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. కాబట్టి ఇవాళ మీరు వాళ్ళ భ్రమలో పడి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు అనుకుంటాం. ఏమడుకుంటావు? నేను ఎప్పుడైనా సమ్మె చేయడానికి మీకు పర్మిషన్ ఇచ్చిండా? మీకు ఎక్కడ ధర్నా చేయడానికి పర్మిషన్ ఇచ్చిండా? మీరు తీసుకుపోయి లోపల పడేది. ఇవాళ నువ్వు మంచిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీకు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయగానే మళ్ళీ జెండాలు పట్టుకొచ్చి వీళ్ళకి వాళ్ళకి వచ్చేస్తే నువ్వు ముందుంటావు, ఆయన ఎన్నుకుంటాడు. నష్టపోయేది మీరు, లాభం పొందే ఆయన. మీరు అనుకుంటా లేదో మాదిగా మా జెండా ఎగురుతుంది లేక మాకు ఇంత 10 మంది జమ అవుతున్నారు, మాకు పోలీసు వాళ్ళ సపోర్ట్ ఉంది, మాకు ఏ ఇబ్బంది లేదు మీరు అనుకుంటారు. కానీ ప్రజలు అసహించుకుంటారు మిమ్మల్ని. ప్రజలు అర్థం చేసుకుంటారు. వీళ్ళకేం పోయే కాలం వచ్చింది, కీ పని చేస్తున్నారని చెప్పి అసహించుకునే ఆస్కారం ఉంది. కాబట్టి ఆలోచన చేయండి. ఇలా మోడీ గారు వస్తుంది, ఎందుకు వస్తున్నాయండి? ఇక్కడ 13 లక్షల టన్నుల యూరియాను వచ్చేస్తున్నారు. తెలంగాణలో రామగుండంలో ఎరువుల కర్మాగారం మూసేసినాడు. ఎన్నో ధర్నాలు జరిగినాయి, ఎంతో సమస్యలు పొరడం జరిగినాయి. ఎవరు ఓపెన్ చేయలే. మోడీ గారు వచ్చిన తర్వాత 6,300 కోట్లు 6,500 కోట్ల రూపాయలు పెట్టి ఓపెన్ చేస్తే ఇలా అది తెలంగాణ రైతాంగానికి సకాలంలో ఎరువులంతే. ఇలా యూపీఏ సర్కార్ ఉన్ననాడు లైన్లు కట్టేది ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లు కట్టేది. ఇలా అంటున్నా ఎరువులు సప్లై చేసేది రాష్ట్ర ప్రభుత్వమా? ఎరువులు సప్లై చేసేది కేంద్ర ప్రభుత్వం విషయం మర్చిపోకు. ఇలా గొప్పలు చెప్పుకుంటా అంటాడు, మేము ఎరువులకు లైన్లు కట్టకుండా చేసినాం. ఎరువులు సప్లై చేసేది ఎరువులు సప్లై చేసేది కేంద్రం. ఒక బస్తా యూరియాకి వాళ్ళు ఏదో లెక్క చెప్తారు, 3,000 రూపాయలు ఖర్చు అయితే, ఒక యూరియా బస్తాకు 3,000 రూపాయలు ఖర్చు అయితే 600 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి లెక్క చెప్తారు. అంటే 2,400 రూపాయలు నష్టపోయి కూడా రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించాలని ఇవాళ ఇక్కడ మూతపడ్డ 20 ఏళ్ల క్రితం మూతపడ్డ కంపెనీలు ఓపెన్ దాన్ని చేస్తూ ఉంటే, ఇవాళ నేషనల్ హైవేస్ కొన్నింటిని ఓపెన్ చేయడానికి వస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలి, రోడ్ల విషయంలో కానీ అమలు చేయడానికి వస్తుంది. దానికి ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసి, ముఖం లేదు ఆయన, ముఖం చెల్తలేదు. ప్రధానమంత్రి గారిని ఆ మాట అన్న తర్వాత ముఖం చెల్తలేదు. ప్రధానమంత్రి గారిని ఎన్ని మాటలు అన్నారు మీరు చెప్పండి? ముఖం చెల్లక ఇలా పారిపోయి మళ్ళీ ఢిల్లీకి పోయినాను. ఇలా ఇక్కడ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ ముందర పెట్టి, ఇలా సంఘాలను ముందర పెట్టి, కొంత చైతన్యం ముందర పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ నిన్ను ఎట్టి పరిస్థితి కూడా నమ్మే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తాం. కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది. ఐపీఎస్ ఆఫీసర్లు బట్టి ఏదో ముఖ్యమంత్రిగా జీతాలు కాదు, పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రిగా జీతాలు కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. ఈ దేశంలో ఒక భాగం ఈ రాష్ట్రం, గుర్తుపెట్టుకో. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొన్ని సంస్థలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొన్ని సంస్థలు ఉంటాయి. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి, వీళ్ళ బాధ్యత వీళ్ళు నిర్వర్తించాలి. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. నాకు తెలిసి అక్కడికి పిచ్చి పని చేయరని చెప్పి అనుకుంటున్నా. అదే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మీటింగ్ పెట్టుకొని చేస్తూ ఉన్నారు. రేపు నియోజకవర్గం నుంచి ఎంతమందిని తరలించే ఏర్పాట్లు చేస్తారు? అదే అధికారికమైన ప్రోగ్రాం, అది ప్రభుత్వ పరంగా జరిగిన అధికారికమైన ప్రోగ్రాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలు ఇక్కడి నుంచి కూడా మంచిగానే ఇంత మేరకు వీలైతే. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ అటు కేంద్ర ప్రభుత్వం కావాలని కక్ష కట్టి మంత్రుల ఇంట్లపైన ఈడీ సోదాలు చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపైన కూడా ఇది జరుగుతుంది కదా. యాక్చువల్గా కక్ష కట్టి చేయాలనుకుంటే ఇప్పటికీ ఎన్నో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం లాగా కంట్లో పెట్టుకొని పంటకెళ్ళి తీసే వాతావరణం ఉండదు. ఇలా నామీ చేసింది. ఏం జరిగింది? భూముల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం, కేసుల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. మరి ఏం చేసేది? ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. నా మీద ఏప్రిల్ 30వ తారీఖు అనుకుంటా, నాకు తెలిసి ఏప్రిల్ 30వ తారీఖు నాడు నన్ను మీ అన్ని పేపర్లో ఎట్లా చూసిందా, నువ్వు గోచి కట్టుకొని ఉన్న ఫోటో, భూమిని ఆమని మెరుగుతున్న ఫోటో అన్నీ వేసిండు. అన్ని ఇట్లా అవుతున్నట్టు ఏం చేసేది మరి చెప్పండి? నీ చేతుల్లో ఉంది కదా పోలీసు.
నీ చేతుల్లో ఏం చేయగలిగినావు అంటే మొత్తం నా భూములు ఎక్కడైనా అప్పుల పాలయ్యి ఆపదికి అమ్ముకోకుండా చేసి పడేసి ఈటల రాజేంద్ర అంటే వాళ్ళకి మొత్తం ఉప్పు పుట్టకుండా భూములు అమ్ముకోకుండా ఆర్థికంగా దిగ్బంధం చేసి బిక్కిరి కావాలి 5 పైసలు బిల్లు దొరకకుండా చేయాలని చెప్పి చేస్తుంది. మొన్న కూడా నేను మా పోల్ట్రీ ఫామ్ పైసలు పట్టుకెళ్తాంటే ఇక దొరికిందని చెప్పి పొడి కొట్టుకుంటాను. కక్ష అంటే గది ఏమీ లేని కాడ కక్ష పడ్డంటే గది తప్ప ఇవాళ ఇంతెందుకండి ఎప్పుడో 2013లో ఇది ఇప్పుడే కాదు 2013లోనే 750 కోట్ల రూపాయలు గ్రానైట్ కంపెనీలు ఎగబెట్టినాయి ప్రజల సొమ్ము దోసుకున్నాయని చెప్పి అప్పుడు 2013 ఇప్పుడు దాకా ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఆ పని జరిగింది. దేనికైనా అని ఒక మాట అంటే ఆధారం లేకపోతే ఉంటాయా చెప్పండి. ఇలా ఢిల్లీ లిక్కర్స్ కానీ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, యాసిల్ ఫ్రీ గవర్నమెంట్ అంటే కరప్షన్ లేని గవర్నమెంట్ అంటున్నావు కదా నువ్వు, కరప్షన్ లేని గవర్నమెంట్ అంటున్నావు కదా, మరి ఇంకా ఢిల్లీకి పోయి మొత్తం లిక్కర్ షాపులను పట్టుకున్నామంటే అర్థమైందండి. 100 కోట్ల రూపాయలు వాళ్ళకు లంచాలు ఇచ్చి ఇలా స్వయంగా నీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నానంటే నువ్వు కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్. నీకు అధికారం ఇచ్చింది నువ్వు దోసుకోవడానిక, అధికారం ఇచ్చింది 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించి ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానిక. మీరు మొన్న చూసిండ్రు మీరు మునుగోడు ఏం జరిగిందండి, బాజాప్తా ప్రజలే ఎవరు ఎక్కువ పైసలతో వాళ్ళకి ఓటేస్తామంటాను. మీరైతే సజీవ సాక్ష్యం. హుజురాబాద్లో 6 నెలల కాలం పాటు నాకు 6,000 రూపాయలు రాలేదని చెప్పి ఇక్కడ ధర్నా చేయలేదా మహిళలు? మరి ఇళ్ళ మీద పోయి దుమ్మెత్తిపోయలేదా చెప్పండి. కేసీఆర్ ఈ దేశానికి అందించినటువంటి గొప్ప సంస్కృతి ఏంటంటే ఓటుకు నోటు. ప్రజల ఆత్మగౌరవానికి, ప్రజల హక్కుకి, ప్రజల ఓటుకు విలువగట్టే నీచమైన నికృష్టమైన రాజకీయాలకు తెరలేపిన వ్యక్తి కేసీఆర్. దీన్ని దేశానికి అందిస్తాడు. ఉందా ఎక్కడైనా నువ్వు ఎక్కడ నార్త్ ఇండియా వాళ్ళు పాపం 30 లక్షలు 40 లక్షలతో ఒక ఎమ్మెల్యే అవుతారు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? ఇంకా ఉల్టా ధనస్వామ్యం. ఈటల రాజేంద్ర గారు, రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధనస్వామ్యం వచ్చింది. తెలుసా మీకు? మీరు సాక్ష్యం హుజురాబాద్ 6 సార్లు ఎప్పుడన్నా నేను గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఒక లిక్కర్ బాటిల్ ఇచ్చిందా? మీరు సాక్ష్యం కదా. ఒక 5 రూపాయల బిల్లు ఇచ్చిందా చెప్పండి. వాళ్ళ పోలింగ్ బూత్ల పైసలు ఇస్తే వాళ్ళేమైనా కూర్చొని దావత్ చేసుకోవచ్చు, కానీ ఎన్నో నేను ఇవ్వలేదు. కానీ మొన్న మాత్రం ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా ప్రజలు అడిగిండ్రు అన్న వాళ్ళు 6,000 ఇస్తాను, వాళ్ళు ఏమైనా కాగానే నువ్వు కూడా ఏమైనా పైసా పరికి ఇస్తావా అని చెప్పి అడిగిండు. బాగా అడిగిండు. రాజేంద్రన్న ధర్మాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, కేసీఆర్ని ఓడగొట్టడానికి, మనం గెలవడానికి మనం కూడా ఏమైనా చేయాలని మొదలుపెట్టినంటే నువ్వు అర్థం చేసుకో. కేసీఆర్ ఎక్కడ తీసుకుపోయిన ప్రజల్ని ఇవాళ దళిత బంధు ఉంది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉన్నారు, తినలేరట. మేము వచ్చినాక ఇచ్చుకుంటాం. ఎక్కడ గొల్ల కుటుంబాలకు నగదు ఇస్తా అని చెప్పి లేచిండు. నేను డిమాండ్ చేస్తాను. మళ్ళీ దాన్ని విత్డ్రా చేస్తున్నాడు. మళ్ళీ గొల్లు ఇస్తామంటాడు. బ్రోకర్ల పాలు అంటే ఓట్లప్పుడు ఒక్క మునుగోడులో మాత్రమే ఇచ్చింది చూడండి. అంటే మీరు తెలంగాణ ప్రజలకు ఇవన్నీ అర్థం కావాలి. ఇంత గొంతు చించుకొని చెప్తున్నామంటే ఉత్తగా చెప్పట్లే. మీరు కేసీఆర్ అర్థం చేసుకోవడానికి ఇవన్నీ మీకు అర్థం కావాలి. మొత్తం తెలంగాణలో సెకండ్ విడత 1,50,000 రూపాయలు నగదు చొప్పున ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసింది. ఇవ్వలేదు. ఒక్క మునుగోడుకే ఇచ్చిండు. ఆ మునుగోడుకే ఇచ్చి మళ్ళీ దాన్ని వాపస్ తీసుకుంటాడు. ఇది ఆ కథ. ఇక ఓట్లు డబ్బులు పడ్డాయి, ఒళ్ళ కుటుంబాలే. మా పని అయిపోయింది. నాకు పదే వచ్చింది. ఇది ఇక దంచి కొడతాడు. చూసినా మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటాను ఒక ఆయన అంటాడు. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు ఒక ఆయన అంటాడు. మిమ్మల్ని నమ్మినారు ప్రజలు. 100 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒంటిగంట తర్వాత ఏ ఓట్లయితే పర్లేదో ఆ ఓట్ల లిస్ట్ తెప్పించుకొని ఓటుకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు చొప్పున ఇచ్చుకుంటా నువ్వు ఒకటి పంపించిన ఓట్లు వేయించుకుంటావు. తెలుసా? ఇక్కడ కూడా చేసినారు. మన దగ్గర కూడా మా వాళ్ళు అంతనేమో పాపం మొత్తం 2000 మన ఎన్నికలప్పుడు 2 గంటలకు పోలింగ్ మొదలు కాగానే మనంతా ఉత్సాహం ఉంటే వీళ్ళు శ్మశాన వాడికల కాడ ఉండి దొంగల లెక్క లోపల ఉండి 5,000 10,000 రూపాయలు పంచింది. తెలుసా మీకు? మనం గెలిచినట్లు లేవని చెప్పి ఇళ్ళలో పోయి పైసలు ఇచ్చి పంపించుకుంటూ ఓట్లేసి, లేకపోతే మన మెజార్టీ గంతుండే 50,000 మెజార్టీ డిపాజిట్ రాకపోతుండే. వీళ్ళు కనుక అన్ని డబ్బులు ఖర్చు పెట్టకపోతే హుజురాబాద్ డిపాజిట్ కూడా రాకపోతుండే. దళిత బంధు ఇచ్చినా, పనులు చేసినా, గొల్ల కుటుంబాలకు గొడ్లు ఇచ్చినా డిపాజిట్ కూడా రాదు. మీరు ఎంత నీచమైన వీళ్ళు. నీచానికి దాని మాటలు రావు. ఇది నాతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు కదా హరీష్ రావు గారు, నాతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు కదా కేటీఆర్ గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇట్లనే చేసి ఉంటే నువ్వు అప్పుడు ఏం చేస్తుంటే మాకు రోడ్డు రాలేదా? నీకు తెలుసు. జమ్మికుంట బ్రిడ్జ్ కట్టినాం. ఎవరి కాలంలో కట్టినామండి మేము?
మీకు తెలుసా ఈ హుజరాబాద్ హాస్పిటల్ ఎప్పుడు శాంక్షన్ అయిందో? 2013లో శాంక్షన్ అయింది. ఇప్పుడు శాంక్షన్ కాలే. ఇల్లంతకుంట వాటర్ స్కీమ్, కమలాపూర్ వాటర్ స్కీమ్ రెండు కూడా అప్పుడే శాంక్షన్ అయ్యింది. మీకు తెలియాలి. మాకు ఎన్నడూ కూడా అంటే మేము సాక్ష్యం కాబట్టి చెప్తున్నా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు, మేము ఉద్యమకారులుగా ఉన్ననాడు ఒక రూపాయి ఇయ్యం, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోమని చెప్పినాడు కూడా మా రోడ్లకు నిధులు ఆగలేదు, మా గౌరవానికి ఎక్కడ భంగం కలగలేదు. అసలు బ్రహ్మాండ ప్రోటోకాల్ ఉంటుండే, వాళ్ళు పిలుస్తుండే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచి. ఇప్పుడు ఏ అధికారికమైన ప్రోగ్రామ్ ఉందో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చింది ఇక్కడ మార్కెట్కి వచ్చింది, మమ్మల్ని పిలవలేదా జాయస్ మీదకి? చెప్పండి. మాకు ఎన్నడూ కూడా మా గౌరవానికి భంగం కలగలే, మా బాధ్యతకు భంగం కలగలే. కానీ వీళ్ళు మాత్రం మా పార్టీకి, ఆయన మొన్న చెప్పిండు మునుగోడు ఒక చూసినావా, గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే వస్తాయి అంటుండు. అంటే నన్ను గెలిపించారు కాబట్టి నా నియోజకవర్గం మీద కక్ష గట్టి నేను 20 ఏళ్ళుగా కాపాడుకున్న మానేరు ఇసుకని ఎత్తుకపోయి మొత్తం ప్రతీకారం తీసుకున్నాడు. మానేరు నది, మానేరులో కొన్ని వేల బోర్లు ఉంటాయి. మానేరు అటు పెద్దపల్లి నియోజకవర్గాన్ని కానీ, హుజరాబాద్ నియోజకవర్గాన్ని కానీ, మానకొండ నియోజకవర్గాన్ని కానీ ప్రాణప్రదాయాన్ని అన్నం పెట్టేటువంటి గొప్ప నది అది. అలాంటి మానేరును పగబట్టి చెరబట్టి వీడు 600 రూపాయలని ఖర్చు పెట్టించిండు. దీన్ని వడ్డీతో సహా తీసుకుపోవాలని చెప్పి 600-1200 కోట్ల రూపాయలు ఇసుకెత్తకపోతున్నాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు. రవీంద్రరావు గారు వేరా ఇక్కడ అడగను, నేను మాట అనద్దు. కానీ ఇలా కేసు నీకేం తక్కువ ఉందని చెప్పి ఈ మానేరు పడ్డావు. మా రైతుల ఉసులు ఎందుకు పోసుకుంటున్నావు? మేమంటే మీరు హుజరాబాద్ నీకు తప్పు చేసిన పెద్దపల్లి ఏం పాపం చేసి నీకు? పెద్దపల్లి నీ పార్టీ ఉన్నారు కదా ఇప్పుడు ఎమ్మెల్యే, చెప్పండి. ఇక రోడ్ల మీద కానీ అవును ఇలా చూడు, మొత్తం వాయిదాలు అయిపోతున్నప్పుడు రోడ్డు ఎట్లుండే, యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు. ప్రతి ఒక్కరికి కొన్నారు. ఇక ఇసుక మొత్తం అందరికీ వాళ్ళకు ఒక గొప్ప వరం అయిపోయింది వాళ్ళకి. అంటే గింత నీచంగా ఉంటారా? ఎప్పుడు ఉన్నారా చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సాహసం చేసిందా మానేరు ఇసుక మీద? వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? నేను ఉన్నప్పుడు చేసిందా? పాపం లోకల్గా ఇల్లు కట్టుకునే వాళ్ళకు, రోడ్లు వేసుకునే వాళ్ళకు, లోకల్ అవసరాల కోసం పాపం తెచ్చుకొని 1000 రూపాయలకు 1100 రూపాయలకు అమ్ముకునేది. కొన్ని 100 ట్రాక్టర్లు దానిగా బతాయి. మాకు చల్లూరు నుంచి మొదలు పెడితే, మామిడాలపల్లి నుంచి మొదలు పెడితే వావిలాల వరకు నిరుద్యోగ యువకులు 100 మంది ట్రాక్టర్లు కొనుక్కొని ఆ ఇసుక మీద ఏదో లోకల్గా కొట్టుకొని బతారు వాళ్ళు. బస్ మిషన్లు పెడితే, లారీలు పెడితే 50 టన్నులు 100 టన్నులు మొత్తం బ్రిడ్జ్ అంతా ఊగిపోబట్టే, మొత్తం రోడ్లన్నీ పొందలు పడబట్టే. ఇదాన్ని నీచమైన పని. నా మీద కోపం ఉండని ఎవక మా ప్రజల మీద ఏం కోపం నీకు? నాకు అర్థం కాలేదు. మా నియోజకవర్గం చెప్తున్నా, ఎన్నికలప్పుడే నేను మునుగోలు కూడా అదే చెప్పిన. మునుగోడులో చెప్పిన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలారా, అన్ని రకాల అభివృద్ధి జరిగింది. ఇంకా ఉంటే 10% 20% అభివృద్ధి జరగాలి కావచ్చు, కాదు. కానీ నాకు మాత్రం నిండు మనసుతో ఆశీర్వదించండి. కేసీఆర్ అహంకారం మీద, కేసీఆర్ దుర్మార్గపు పాలన అంతమొందించే వరకు మీ బిడ్డగా మడమ తిప్పకుండా కొట్లాడుతా. మీరు నాకు శక్తిని ఇవ్వమని కోరిన తప్ప మీకు బోరెలు కట్టిస్తారా? ఇప్పుడు నేను గెలిస్తే ఏమవుతా అని చెప్పిందా? మోటార్లకు మీటర్లు వస్తాయని చెప్పి వచ్చిందా? హుజరాబాద్ని గెలిచిన తర్వాత మోటార్లకు మీటర్లు వచ్చినాయా? పెన్షన్లు బంద్ అయిందా? రైతు బంధు బంద్ అవుతుందని చెప్పి రైతు బంధు బంద్ అయిందా? కానీ ఇసుక మాత్రం దొంగతనం తీసుకుపోతాం. ఇసుక దొంగతనం తీసుకుంటాం. మా హుజరాబాద్ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మన మునుగోలు కూడా అదే చెప్పిన. రాజగోపాల్ గారు గెలిచి నీకేదో రోడ్లు వేయిస్తాడు, మళ్ళా ఏదో బోర్లు కట్టుతాడని చెప్పి అనుకోకుండా సుమా, రాజగోపాల్ గారు గెలిస్తే నాలాంటోంతో కలిసి కొట్లాడతామని చెప్పినప్పుడు కొట్లాడడానికి మిమ్మల్ని ఆశ్రయించమని తప్ప మేము ఇచ్చేస్తామని చెప్పి మమ్మల్ని కళ్యాణ లక్ష్మి చెక్కలే పంచనెత్తలేడే. ఎంత దూరం నీచం అంటే ఎంత నీచులు వీళ్ళంటే తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోవాలి, మా ఉద్యమాలు అర్థం చేసుకోవాలి. 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ ఉంటుంది, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్. దాని మీద కూడా నువ్వు మాకు హక్కులు ఎప్పుడు చేస్తే నువ్వు మూర్ఖుడు. నేను ఎమ్మెల్యే కదా, ఇట్లుంటుంది ఎప్పుడైనా ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ హయాంలో 1 కోటి రూపాయలు ఇచ్చినా ఎమ్మెల్యే గారు నీ 1 కోటి రూపాయలకు ఏం ప్రతిపాదన పంపుతావు అని చెప్పాడు. ఆ సంస్కారం కూడా లేదు నీకు. నువ్వు ఏం చేసుకున్నావు? ఈటల రాజేంద్ర కోటేస్తే 1 రూపాయి రాదు, ఈటల రాజేంద్ర కోటేస్తే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రాదు, ఈటల రాజేంద్ర కోటేస్తే కళ్యాణ లక్ష్మి చెప్పులు పంచాడు. ఓడిపోయాడేమో ఎమ్మెల్యే అయిపోయాడు, గెలిచినాడేమో ఆగమైపోయాడు. కానీ బాధపడతలేడు. అంటే ఇలాంటి అరాచక పాలన అంతం చేయకపోతే
తెలంగాణకు పట్టిన శని పోదు. తెలంగాణ పట్టిన శని అంటున్నా నేను. ఇది పట్టిగా ఏదో మాట్లాడితే కోపంతో కష్టంతో మాట్లాడితే వీళ్ళు చేస్తున్న నీచమైన పని కట్టు ఉన్నది. అందులో భాగమే మునుగోడు మాట్లాడు. గాడిలకు గడ్డి వేసి ఆవులో పార్లమెంట్ వస్తాయా నాకోటి అని నువ్వు 2014లో ఎవరికి వేసిందండి? 2018లో ముఖ్యమంత్రికి ఎవరు వేసింది చెప్పండి. నేను గాడి దగ్గర అని నువ్వు గా స్థాయిలో ఉన్నావు మాట్లాడుతున్నావు. నేను అంటే 2014లో ఈ గాడి దగ్గర కొట్టేసినని చెప్పండి. 2014లో నీకే వేసింది, 2018లో నీకే వేసింది. ఇక 119లో 104 మంది నీకు ఎమ్మెల్యేలు ఉన్నారు. నీకు ఉండాలి కదా సోయి. తెలంగాణ ముఖ్యమంత్రి కాదా నువ్వు? నా హుజరాబాద్ ప్రజలు తెలంగాణ భాగం కాదా? మునుగోడు ప్రజలు తెలంగాణ భాగం కాదా? ఇంత సంకుచిత నీచమైన ఆలోచన ఉంటుందా నీకు? నువ్వు లేవా? ప్రతిపక్షంలో ఉన్నాడు, నీకు రాలేదా? నీకు ప్రోటోకాల్ లేదా? నీకు గుర్తింపు లేదా? నీకు గౌరవం లేదా? ఇదేనా చేసేది? మీరు ఆలోచించుకోవాలి, మంత్రులు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకా ఉల్టా దీనికి ధర్నా పెడతాడు. సంవత్సరం అవుతుంది గెలిచి ఏం చేసిండరా ధర్నా? ఇదా మీ బొక్కలు చూడ చేస్తాడు వాడు. ఏం మాటలు ఏం కథలు అంటే కేసీఆర్ అంటాడు మాట్లాడితే ప్రజాస్వామ్యంగా మాట్లాడవా? మంచిగా మాట్లాడు. నా బొక్కలు చూడ చేస్తావు. సంస్కారంగా మాట్లాడు. నీకు తల్లి లేదా? మా ఆవిడ కూడా మాట్లాడతాడు. కింద నీచులా వీళ్ళు? ఏం చేస్తారు మీరు? చంపుతారా? గన్ లైసెన్స్ ఇస్తారు, చంపుతారా మీరు? చిల్లర అంటే ఇంత చిల్లర అంటే ఒక ముఖ్యమంత్రి తన స్థాయి ఏముండనో గుర్తులేకుండా చిల్లర రాజకీయాలు, గల్లీ రాజకీయాలు, గుండా రాజకీయాలు, గల్లీలో పోయి చెప్పే గుండా రాజకీయాలు చేసేటువంటి చిల్లర ముఖ్యమంత్రి ఎంత బాధ్యత చేయాలి? హుజరాబాద్ పోతే నా రోడ్లో చూసినప్పుడు, నా వాగు చూసినప్పుడు, నా ప్రజలు వేధిస్తున్న తీరు చూసినప్పుడు ఇదా మీకు చేసే పని? మీకు అర్థమైతే లేదా? నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అడుగుతున్నా, నా హుజరాబాద్కి ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోండి. ఈయన గొప్ప ప్రజాస్వామ్యాన్ని మాట్లాడే మేధావులకు అడుగుతున్నా నేను హుజరాబాద్ రమ్మని, ఇక్కడ ఏం జరుగుతుందో. మీరు బట్టిగా బయట మంచిగా పేపర్లో కూర్చొని కొంచెం మీరు ఇళ్ళలో కూర్చొని మీకు తెలియదు, అనుభవిస్తే తెలుస్తుంది ఇవన్నీ.